Hi everyone, welcome back to English with Jalil sir. So today we are going to discuss 22nd previous year model question paper, and this is related to social background and it was held in 2025. So let us start the topic now. 66th question, let us go to the beach, choose the correct option. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అది దేంతో కూడింది? లెట్స్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ ఇచ్చాడు. లెట్స్ గో టు ద బీచ్ అంటే మనకి ఏమంటున్నాడు అంటే మనం బీచ్కి వెళ్దాము అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. మనం బీచ్కి వెళ్దాము అంటే యాక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, అంటే వాళ్ళు వెళ్తే యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే వెళ్ళడం అనే ప్రక్రియ ఏంటి? అది ఫ్యూచర్కి సంబంధించింది. సో ఫ్యూచర్కి సంబంధించింది కాబట్టి మనకేం తీసుకోవాలి? షెల్ రావాలి. సో షెల్ ఎందుకు రావాలి అంటే లెట్స్ అనేది వచ్చింది కదా, లెట్స్ అనే ఎస్ మిస్ అయింది కదా, లెట్స్ వచ్చింది. లెట్స్ వచ్చినప్పుడు ఈ అజ్ అనేది ఏదైతుందో రైటా సబ్జెక్టివ్ ప్రొనౌన్గా వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి? రైటా వి అవుతుంది. రైట్, సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు వి అవుతుంది. సో వికి మనం ఏ వర్బ్ని యూజ్ చేస్తాము అంటే షెల్ని యూజ్ చేస్తాం. సో అందువల్ల షెల్ అండ్ ఇక్కడ వి, షెల్ వి అనేది కరెక్ట్ అవుతుంది. లెట్స్ గో టు ద బీచ్, అది సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కదా, నెగిటివ్ ట్యాగ్ రావాలి అంటే లెట్స్తో సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు నెగిటివ్ అనేది రాదు, అంటే నాట్ అనేది రాదు. రైట్, ఓన్లీ పాజిటివ్ ట్యాగ్ మాత్రమే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్. సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఆల్సో రాంగ్. షెల్ వి అనేది కరెక్ట్ వన్. అంటే మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే లెట్స్తో సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు నెగిటివ్ ట్యాగ్ అనేది రాదు. రైట్, 67 క్వశ్చన్ నెంబర్. లోకల్ అథారిటీస్ బ్యాక్డ్ డౌన్ ఆన్ దేర్ ప్లాన్స్ టు డిమాలిష్ ద బిల్డింగ్. సో లోకల్ అథారిటీస్ ఏం చేశారట? బ్యాక్డ్ డౌన్ ఆన్ దేర్ ప్లాన్స్ టు డిమాలిష్ ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ని పడగొట్టాలనుకున్నారు. ఇక్కడ మనకి బ్యాక్డ్ డౌన్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, ద ఎక్స్ప్రెషన్ బ్యాక్డ్ డౌన్ మీన్స్, సో బ్యాక్డ్ డౌన్ అంటే ఏమొస్తుంది అంటే విత్ డ్రూ, అంటే వెనకడుగు వేయడం, అంటే విత్డ్రా చేసుకోవడం అన్నట్టు. అంటే వాళ్ళు ఆలోచించిన ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని రైట్ మార్చుకోవడం జరిగింది. బ్యాక్డ్ డౌన్ అంటే వెనకడుగు వేయడం. ఎందుకు అంటే బిల్డింగ్ని డిమాలిష్ చేయాలి, అంటే పడగొట్టాలి, కూల్చివేయాలన్న ప్లాన్ని రైట్ వెనక్కి తీసుకున్నారు. రైట్, రివైజ్డ్ కానీ స్టార్టెడ్ కానీ పోస్ట్ పోన్డ్ కానీ సూటబుల్ ఆన్సర్ కాదు. విత్ డ్రాకి పాస్ట్ ఫామ్ అనేది విత్ డ్రూ. రైట్, సో బ్యాక్ డౌన్ మీన్స్. కమింగ్ టు 68 క్వశ్చన్ నెంబర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇందులో ఏమడిగాడు? ఇన్కరెక్ట్ అంటే 3 కరెక్ట్గా ఉన్నవి, ఒకటి మాత్రం రాంగ్ ఉంది. అది ఏంటో మనం చూద్దాం. ద న్యూ సిస్టమ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ ద ఓల్డ్ వన్. ఫస్ట్ వన్. సో నథింగ్ ఈజ్ ఎవర్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ సీమ్స్. సెకండ్. థర్డ్ వన్, గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ఫోర్త్ వన్, మై గ్రేడ్స్ ఇన్ ద సెమిస్టర్ ఆర్ బెటర్ దాన్ ద లాస్ట్ సెమిస్టర్. సో మనం దీన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ద న్యూ సిస్టమ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ ద ఓల్డ్ వన్. సో ఇది మనకి ఎందులో ఉంది? కంపారిటివ్ డిగ్రీలో ఉంది. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమొస్తుంది అంటే కాంప్లికేటెడ్ ఈడి వచ్చింది అంటే మనం ఏమనుకుంటాం దీన్ని అంటే వర్బ్ అనుకుంటాం. అది రాంగ్. ఇది అడ్జెక్టివ్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. రైట్, ఈడి ఉంది కదా, ఇది వర్బ్ కదా, సో మోర్ తర్వాత అడ్జెక్టివ్ రావాలి అని వర్బ్ రాకూడదు అని అనుకోవద్దు. ఈ సెంటెన్స్ అనేది కరెక్టే, కాంప్లికేటెడ్ అనేది అడ్జెక్టివ్. రైట్, సెకండ్ వన్, నథింగ్ ఈజ్ ఎవర్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ సీమ్స్. ఇది కూడా కరెక్ట్, ఎందుకంటే ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఫస్ట్ వన్ కంపారిటివ్లో ఉంటే సెకండ్ వన్ ఇందులో ఉంది పాజిటివ్లో ఉంది. థర్డ్ వన్, గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ఎస్, ఇది థర్డ్ వన్ సూపర్లేటివ్లో ఉంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. మై గ్రేడ్స్ ఇన్ దిస్ సెమిస్టర్ ఆర్ బెటర్ దాన్ ద లాస్ట్ సెమిస్టర్. ఇక్కడ మనకి ఫోర్త్ సెంటెన్స్ అనేది రాంగ్. మరి ఎందుకు రాంగ్ అంటే మై గ్రేడ్స్ ఇన్ దిస్ సెమిస్టర్ ఆర్ బెటర్ దాన్ ద లాస్ట్ సెమిస్టర్ అన్నాడు. అయితే ఇక్కడ రెండు, అంటే మనం దీన్ని సెంటెన్స్ 2 విధాలుగా రాయొచ్చు. బెటర్ దాన్ దోస్ ఆఫ్ లాస్ట్ సెమిస్టర్. రైట్, బెటర్ దాన్ దోస్ ఆఫ్ లాస్ట్ సెమిస్టర్ అన్న రాయాలి. లేదా దాన్ ద లాస్ట్ సెమిస్టర్స్ అంటే అపాస్ట్రోఫీ పెట్టి ఎస్ అంటే పొసెసివ్నెస్ అనేది రాయాలి. ఇక్కడ దోస్ తర్వాత ఆఫ్ వచ్చింది కాబట్టి ఇది పొసెసివ్నెస్ అవుతుంది. లేదా ఎండింగ్లో మనకు అపాస్ట్రోఫీ పెట్టి ఎస్ అని రాస్తే అది కరెక్ట్ అవుతుంది. బట్ ఈ 2 విధాలుగా రాయలేదు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. సో మిగతా 3 ఏవైతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉన్నాయో అది కరెక్ట్ అవుతున్నాయి. రైట్, 66 ఏమి ఇచ్చాడు మనకి? క్వశ్చన్ ట్యాగ్. 67 వచ్చేసి ఫ్రేజ్ యొక్క మీనింగ్ అడగడం జరిగింది. 68లో మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడగడం జరిగింది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 69. హీ ఎడ్యుకేటెడ్ హిజ్ నెఫ్యూ, హీ ఆల్సో సెట్ హిమ్ అప్ ఇన్ బిజినెస్. ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఇచ్చాడు. దీన్ని మనం కంజంక్షన్తో కంబైన్ చేయాలి. 2 అంటే ఏ సూటబుల్ కంజంక్షన్ అనేది కరెక్ట్ అవుతుందో చూద్దాం. హీ ఎడ్యుకేటెడ్ హిజ్ నెఫ్యూ అంటే అతని నెఫ్యూని చదివించాడు, అల్లుడిని. రైట్, బట్ సెట్ హిమ్ అప్ ఇన్ బిజినెస్.
చదివించాడు, కానీ అతను ఏం చేశాడు, అతని బిజినెస్లో సెటప్ చేశాడు. హీ ఎడ్యుకేటెడ్ హిజ్ నెఫ్యూ, అతని అల్లుడిని చదివించాడు అండ్ బట్ సెట్ హిమ్ అప్ ఇన్ హిస్ బిజినెస్, అతన్ని ఏం చేశాడు, అతన్ని బిజినెస్లో సెటప్ చేశాడు అంటున్నాడు. సెకండ్ వన్, హీ నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ హిజ్ నెఫ్యూ బట్ ఆల్సో సెట్ హిమ్ అప్ ఇన్ బిజినెస్. ఇది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే కంజంక్షన్ని వాడి రైట్ మనకి సెంటెన్స్ని కరెక్ట్గా కంబైన్ చేయడం జరిగింది. అతన్ని చదివించడమే కాదు, అతని బిజినెస్లో సెట్ చేయడం జరిగింది అనే మీనింగ్ వస్తుంది. సో సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్. థర్డ్ వన్ కూడా చూద్దాం. ఈవెన్ ఇఫ్ హీ ఎడ్యుకేటెడ్ హిజ్ నెఫ్యూ హీ సెట్ హిమ్ అప్ ఇన్ బిజినెస్. ఈవెన్ ఇఫ్, ఇది రాంగ్ అవుతుంది, గ్రామటికల్గా రాంగ్ ఉంది. ఫోర్త్ వన్, హీ ఎడ్యుకేటెడ్ హిజ్ నెఫ్యూ హౌఎవర్, ఇది కూడా రాంగ్ అవుతుంది, రైట్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 70, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఏమి ఇచ్చారు ఇక్కడ, ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనేది అడగడం జరిగింది. ద అంబ్రెల్లా విచ్ హ్యాస్ ఎ బ్రోకెన్ హ్యాండిల్ ఈజ్ మైన్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, ఒక సెంటెన్స్, ద అంబ్రెల్లా ఏంటిది, సబ్జెక్ట్, రైట్. ఈజ్ మైన్, ఇది యాక్చువల్గా సెంటెన్స్. ఇన్ ద మిడిల్లో ఏమి ఇచ్చాడు మనకి, దీన్ని నౌన్ అపోజిషన్ అంటాము, లేదంటే ఇది రిలేటివ్ క్లాజ్ కూడా అనొచ్చు మనకి. విచ్ హ్యాస్ బ్రోకెన్ హ్యాండిల్, విచ్ హ్యాస్ ఏ బ్రోకెన్ హ్యాండిల్ అంటే ఇది అంబ్రెల్లాని డిఫైన్ చేస్తుంది, ఆ డిఫైన్ క్లాజ్ కూడా అనొచ్చు. విచ్ హ్యాస్ ఏ బ్రోకెన్ హ్యాండిల్, అంబ్రెల్లా ఏదైతే హ్యాండిల్ ఎరిగిందో దేనిదైతో ఆ అంబ్రెల్లా నాది అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి రెండు కామాల మధ్యలో దీన్ని డిఫైన్ చేశాడు కాబట్టి సెంటెన్స్ అనేది కరెక్ట్, ఎందుకంటే పంక్చుయేషన్ మార్క్స్ని కరెక్ట్గా వాడడం జరిగింది. సెకండ్ వన్, ద అంబ్రెల్లా విచ్ హ్యాస్ ఎ బ్రోకెన్ హ్యాండిల్, ద సెంటెన్స్ సేమ్, బట్ ఇక్కడ మనకి ఏం మిస్ అయింది, కామా అనేది మిస్ అయింది. సో సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. అండ్ ద థర్డ్ వన్, ద అంబ్రెల్లా విచ్ హ్యాస్ ఎ బ్రోకెన్ హ్యాండిల్ ఈజ్ మైన్. ఎస్, ఇది నాన్ డిఫైనింగ్ అన్నట్టు, అంటే ఇదేంటి, అంబ్రెల్లా విచ్ హ్యాస్ ఎ బ్రోకెన్ హ్యాండిల్, ఎలాంటి కామా లేకుండా దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. సో ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. ఫోర్త్ వన్, ద అంబ్రెల్లా విత్ బ్రోకెన్ హ్యాండిల్ ఈజ్ మైన్. ఎస్, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఇదేంటి అంటే నౌన్ ఫ్రేజ్ అంటాం, అంటే నౌన్ తర్వాత ఏమి ఇచ్చాడు, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇచ్చాడు, బట్ ఇది టోటల్ని మనం నౌన్ ఫ్రేజ్ అంటాం. ద అంబ్రెల్లా విత్ ద బ్రోకెన్ హ్యాండిల్ ఈజ్ మైన్, ఇది కరెక్టే. ద అంబ్రెల్లా విచ్ హ్యాస్ బ్రోకెన్ హ్యాండిల్ ఈజ్ మైన్, ఇది కూడా కరెక్టే, రైట్. వితౌట్ కామాస్, అయితే టోటల్ కామాస్ ఇవ్వాలి, లేదంటే వితౌట్ కామాస్ ఇవ్వాలి, లేదా నౌన్ ఫేస్తో రాయాలి. బట్ ఇక్కడ సెకండ్ ఏం చేయడం జరిగింది, కామాస్ అనేది కరెక్ట్గా పంక్చుయేషన్ మార్క్స్ని ఫాలో కాలేదు, అందువల్ల ఇది సెకండ్ వన్ ఈజ్ రాంగ్. 71, ద స్వెటర్ డాష్ వెన్ ఇట్ వాజ్ వాష్. మనకి ఒక ఫిల్అప్ ఇచ్చాడు, అందులో సూటబుల్ వర్బ్. ద స్వెటర్ డాష్ వెన్ ఇట్ వాజ్ వాష్. వాష్ అంటే ఏంటిది, ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. ష్రాంక్, shrunk, had been shrunk. ఇక్కడ మన స్వెటర్ తర్వాత ఏమి ఇవ్వలేదు, ఎలాంటి వర్బ్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి ష్రాంక్ అనేది కరెక్ట్ అవుతుంది. ష్రాంక్ అంటే ఏంటిది అంటే రెడ్యూసింగ్ ఇన్ సైజ్. మనం వాటర్లో వేయగానే ఏమవుతుంది, తడిసిపోయి మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది, దాన్ని ఏమంటామంటే రెడ్యూసింగ్ ఇన్ సైజ్ అనొచ్చు. ష్రాంక్ యొక్క V3 ఫామ్ వచ్చేసి shrunk అవుతుంది. బట్ V3 వచ్చినప్పుడు దాని ముందు మనకు ఒక ఆక్సిలరీ వర్బ్ అనేది రావాలి, బట్ ఇక్కడ రాలేదు. హ్యాడ్ ష్రాంక్ అనేది సూటబుల్ కాదు, హ్యాడ్ బీన్ shrunk కూడా సూటబుల్ కాదు. ద స్వెటర్ shrank ఎప్పుడు, వెన్ ఇట్ వాజ్ వాష్, ఎప్పుడైతే వాష్ చేశారో అప్పుడు ఇట్ వాజ్ రెడ్యూస్డ్ ఇన్ సైజ్. 69 వచ్చేసి మనకి కంజంక్షన్ పెట్టి ఇవ్వడం జరిగింది. 70 వచ్చేసి రైట్, ఇదేంటి మనకి డిఫైనింగ్ క్లాజ్, నథింగ్ బట్ యూజింగ్ పంక్చుయేషన్ మార్క్స్ అని కూడా అనొచ్చు. 71 వచ్చేసి మనకి వర్బ్, సబ్జెక్ట్ వర్బ్ అనేది ఏది కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 72, హౌ లాంగ్ డాష్ వెయిటింగ్ ఫర్ మీ, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. డూ యూ బీన్, విల్ యూ, హ్యాస్ యూ బీన్, హ్యావ్ యూ బీన్. సో ఇక్కడ మనకి హౌ లాంగ్ అంటే ఏంటి, ఎంతకాలం, రైట్. డాష్ వెయిటింగ్ ఫర్ మీ అంటే ఏమొస్తుంది, హ్యావ్ యూ బీన్ వస్తుంది. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్, ఎందుకంటే యూ వచ్చినప్పుడు ఏం రావాలి, హ్యావ్ అనే ఆక్సిలరీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బీన్ అంటే ఏంటి, అది కంటిన్యూస్, అంటే ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతున్నది కాబట్టి మనం దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో, ఇక్కడ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, రైట్. అసెటివ్ కాదు, ఇంట్రాగేటివ్. క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నావు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ, నా కొరకు చూస్తున్నావు అని మీనింగ్ వస్తుంది. 73, షీ ఈజ్ అమేజ్డ్ డాష్ హిజ్ అడాసిటీ, చూస్ ద ప్రిపోజిషన్ టు ఫిల్ ఇన్ ద గివెన్ బ్లాంక్. షీ ఈజ్ అమేజ్డ్, ఏమిచ్చారు ఇక్కడ, అమేజ్డ్ ఎట్ అనాలి. అమేజ్డ్ ఎట్ అంటే ఏంటి అంటే షాకింగ్ ఆర్ ఆస్టానిషింగ్ అన్నట్టు. షీ ఈజ్ అమేజ్డ్ ఎట్ హిజ్ అడాసిటీ, ఇది కరెక్ట్ అవుతుంది. ఇన్ కానీ, డౌన్ కానీ, విత్ కానీ, ఇది రాంగ్ ఫార్మ్స్, రైట్. కమింగ్ టు 74, despite his lugubrious demeanor, he managed to captivate the audience with his storytelling. The word lugubrious
ఈజ్, ఏ ఆర్ యాన్. కంజంక్షన్, నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్. ఇక్కడ ఏమడిగాడు, మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగడం జరిగింది. డిస్పైట్ ఈజ్ లుగుబ్రియస్ డిమీనర్. లుగుబ్రియస్ అంటే ఏంటిది అంటే సాడ్ మీనింగ్ వస్తుంది, రైట్, విచారంగా, రైట్, సాడ్గా. డిమీనర్ అంటే ఏంటి అంటే బిహేవియర్, ఇదేంటి బిహేవియర్. సో ఇది నౌన్, డిమీనర్ అనేది నౌన్. సో నౌన్ ఏది క్వాలిఫై చేస్తుంది, నార్మల్గా అడ్జెక్టివ్ అనేది క్వాలిఫై చేస్తుంది. అతడి బిహేవియర్ ఎలా ఉంది అంటే సాడ్గా ఉంది. సో ఇక్కడ ఈ నౌన్, దీన్ని ఈ వర్డ్ అనేది నౌన్ క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. లుగుబ్రియస్ అంటే రైట్ సాడ్ ఫీలింగ్, రైట్, ఫీలింగ్ ఆఫ్ సాడ్ ఆర్ గ్లూమీ, రైట్, ఆ విధంగా అనవచ్చు. 75. The customs officer asked him, do you have anything to declare? The above expression can be reported as. మనకి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటున్నాడు. అంటే ద కస్టమ్స్ ఆఫీసర్ ఆస్క్డ్ హిమ్, ఇది కరెక్ట్ అవుతుంది. ద కస్టమ్స్ ఆఫీసర్ ఆస్క్డ్ హిమ్. డూ యూ, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. ఇంట్రాగేటివ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఆర్ వెదర్ రావాలి. ఏం రావాలి, ఇఫ్ ఆర్ వెదర్. సో ఇక్కడ మనకి నాలుగిటలో కూడా ఇఫ్ తీసుకోవడం జరిగింది. ఓకే, యూ అనేది ఏమైంది, హీ. యూ అనేది ఏమవుతుంది, హీ. సో హ్యావ్ అనేది ఏమవుతుంది, ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్లోకి మారుతుంది. ఏ విధంగా మారుతుంది, పాస్ట్లోకి, రైట్. ఇఫ్ హీ హ్యాడ్ ఎనీథింగ్ టు డిక్లేర్ అనాలి, రైట్. ఈ సెంటెన్స్ చూద్దాం. ద కస్టమ్స్ ఆఫీసర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ హ్యాస్, ఇది రాంగ్ అవుతుంది ఎందుకంటే ప్రెజెంట్ కాదు, పాస్ట్లోకి మారుతుంది. ద కస్టమ్స్ ఆఫీసర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ హ్యావ్, ఇది కూడా రాంగ్. థర్డ్ వన్, ద కస్టమ్స్ ఆఫీసర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ హ్యాడ్, ఎస్, ఇది కరెక్ట్. సో ఇక్కడ మనకి ఇఫ్ అనేది రైట్, ఇది మనకి ఇంట్రాగేటివ్ ప్లేస్ ఇఫ్ వచ్చింది, అండ్ యూ అనేది హీగా మారింది, అండ్ హ్యావ్ అనేది హ్యాడ్గా మారింది. అంటే సింపుల్ ప్రెజెంట్ అనేది సింపుల్ పాస్ట్గా మారింది. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఫోర్త్ వన్ కూడా చూద్దాం. ద కస్టమ్స్ ఆఫీసర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ హ్యాజ్ హ్యాడ్, ఇది రాంగ్ టోటల్లీ. సో కమింగ్ టు 72 క్వశ్చన్ నెంబర్, ఏమి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి అంటే టెన్సెస్ రిలేటెడ్ బిట్ ఇచ్చాడు. 73 ఏమో ప్రిపోజిషనల్ బిట్, 74 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 75 రిపోర్టెడ్ స్పీచ్. సో ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 76, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ఇనోక్యూయస్. రైట్, ఇనోక్యూయస్ అంటే దాని యొక్క నియరెస్ట్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. కాంట్రవర్షియల్ కాదు, రైట్. డేంజరస్, ఇది కూడా కాదు. టాక్సిక్ కూడా కాదు. టాక్సిక్ అంటే విషపూరితం అన్నట్టు. ఇనోక్యూయస్ అంటే హార్మ్లెస్, రైట్. ఎలాంటి హార్మ్ అనేది, హానికరం కాని దాన్ని ఇనోక్యూయస్ అంటాం. హార్మ్లెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 77, he has spent all his money on lottery tickets. He is now living in a fool's paradise. Choose the meaning of the expression fool's paradise. So fool's paradise అంటే ఏంటి అని అడుగుతున్నాడు. దాని యొక్క దీన్ని idiom or phrase అనొచ్చు. So he is now living in a fool's paradise. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, he has spent all his money. అతను మనీ ఎక్కడ స్పెండ్ చేశాడు, లాటరీ టికెట్స్ పైన స్పెండ్ చేశాడు. సో లాటరీ టికెట్ పైన స్పెండ్ చేసి అతను ఏం చేస్తున్నాడు, లివింగ్ ఇన్ ఏ ఫూల్స్ ప్యారడైజ్. సో సింపుల్, లాటరీ టికెట్లు కొనగానే మనకి ఏం హోప్ ఉంటుంది, సో మనకి ఆ లక్కీ లాటరీ అనేది వస్తుంది, దాని డబ్బుల్ని మనకి ఆ డబ్బు మనకే వస్తుంది అన్న ఫీలింగ్లో మనం ఉంటాం. సో ఆ విధంగా వచ్చే మీనింగ్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ సారో డ్యూ టు బిటర్ ఎక్స్పీరియన్సెస్, ఇది కాదు, రైట్. అండ్ స్టేట్ ఆఫ్ నర్వస్నెస్ రిలేటెడ్ టు హెల్త్, ఇది కూడా కాదు. అండ్ కమింగ్ టు స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ బేస్డ్ ఆన్ ఫాల్స్ బిలీఫ్స్, ఎస్, ఇది కరెక్ట్. స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే హ్యాపీగా ఉండడం, ఎందుకు, బేస్డ్ ఆన్ ఫాల్స్ బిలీఫ్స్. ఫాల్స్ బిలీఫ్ అంటే ఏంటి, అతడు లాటరీ టికెట్స్ కొన్నాడు కాబట్టి ఆ లాటరీ టికెట్ నాకే వస్తుంది అనే ఫీలింగ్లో అతడు ఫాల్స్ బిలీఫ్లో హ్యాపీగా ఉన్నాడు. సో దాన్ని ఏమంటాము అంటే హీఈస్ నౌ లివింగ్ ఇన్ ఏ ఫూల్స్ ప్యారడైజ్. ఫూల్స్ ప్యారడైజ్లో నివసిస్తున్నాడు అనే మీనింగ్ వస్తుంది, రైట్. సో మనం దీని యొక్క మీనింగ్ చూసినట్టయితే స్టేట్ ఆఫ్ సారో డ్యూ టు బిటర్ ఎక్స్పీరియన్సెస్ అంటే దీన్ని మనం ఏమంటాము, హార్ట్ ఏక్ అని ఆర్ బ్రోకెన్ హార్ట్. బ్రోకెన్ హార్ట్ ఆర్ హార్ట్ ఏక్ అంటే స్టేట్ ఆఫ్ సారో డ్యూ టు బిటర్ ఎక్స్పీరియన్సెస్. అతని చేదు అనుభవం వల్ల ఏమైంది, అతడు చాలా బాధలో ఉన్నాడు, అంటే హార్ట్ ఏక్ కానీ ఆర్ బిటర్ మనం ఏమంటాం బ్రోకెన్ హార్ట్ అనొచ్చు. ఆర్ కమింగ్ టు స్టేట్ ఆఫ్ నర్వస్నెస్ రిలేటెడ్ ఆఫ్ హెల్త్ అంటే ఇది హెల్త్ యాంగ్జైటీ అనొచ్చు. హెల్త్ యాంగ్జైటీ లేదా హైపోకాండ్రియా అనేసి ఈ మీనింగ్ వస్తుంది దాని యొక్క ఫ్రేజ్ యొక్క మీనింగ్. స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ మైండ్ అంటే ఇన్ ఏ క్వాండర్, రైట్. ఇన్ ఏ క్వాండర్ అంటే అది వస్తుంది. బట్ ఫూల్స్ ప్యారడైజ్ అంటే ఏంటి అంటే స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ బేస్డ్ ఆన్ ఫాల్స్ బిలీవ్స్. అండ్ కమింగ్ టు 78, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ రాంగ్. అంటే ఆర్టికల్ రిలేటెడ్ బిట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ.
సో ఇందులో ఆర్టికల్ అనేది రాంగ్ ఉంది అని అడుగుతున్నాడు. ఐ సా ఏ మ్యాన్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఐ సా ఏ మ్యాన్ అంటే నేను ఒక మనిషిని చూశాను, అతడు ఎవరో మనకు తెలియదు, బట్ అన్నోన్ పర్సన్ కాబట్టి మనం ఏ అనేది యూజ్ చేస్తాం, అది కరెక్ట్ అవుతుంది. ఐ సా ఏ మ్యాన్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, షీ మెట్ ఏ ఓల్డ్ మ్యాన్, ఇక్కడ పోయింది, రైట్. షీ మెట్ యాన్ ఓల్డ్ మ్యాన్ రావాలి, ఏం రావాలి? షీ మెట్ యాన్ ఓల్డ్ మ్యాన్. సో ఇది రాంగ్, బట్ స్టిల్ రిమైనింగ్ ఆల్సో వి విల్ సీ. ద బుక్ దట్ యు గివ్ మీ లాస్ట్ వీక్ వాజ్ రియల్లీ గుడ్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ద అనేది ఏంటి? ద బుక్ దట్ యు గివ్ మీ అంటే స్పెసిఫిక్గా అతడు ఇచ్చిన బుక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఫలానా పుస్తకం అంటే ఇది కరెక్ట్ అవుతుంది. ద పసిఫిక్ ఈజ్ ద లార్జెస్ట్ ఓషన్. ఎస్, మనకి ఓషన్స్ ముందర ద అనే ఆర్టికల్ని వాడుతాం. ఏది రాంగ్ ఇక్కడ? సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్. ఇక్కడ వావెల్ సౌండ్ వచ్చినప్పుడు దాని ముందర యాన్ అనేది రావాలి, బట్ ఇక్కడ ఏ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఈజ్ రాంగ్. కమింగ్ టు 79, the teacher asked her to explain why had she been absent for the last 2 days. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అనేది రాంగ్ మనం చూద్దాం. ద టీచర్ ఆస్క్డ్ హర్ టు ఎక్స్ప్లెయిన్, రైట్. వై హ్యాడ్ షీ బీన్ ఎక్కడ అంటే ఇక్కడ రాంగ్ అవుతుంది. వై హ్యాడ్ షీ బీన్ అంటే ఇక్కడ ఇన్వర్షన్ రావాలి. వై షీ హ్యాడ్ బీన్ అనేది రావాలి. అంటే ఇది ఏం సెంటెన్స్ అంటే రిపోర్టెడ్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది. ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఎలా ఉండాలి అంటే స్టేట్మెంట్ ఆర్డర్లోనే ఉండాలి, ఇక్కడ క్వశ్చన్ ఆర్డర్లో రాకూడదు. హ్యాడ్ షీ బీన్ యాబ్సెంట్, వై హ్యాడ్ షీ బీన్ యాబ్సెంట్ అన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ యాక్చువల్గా క్వశ్చన్ మార్క్ వస్తుంది, సో అది రాంగ్ అవుతుంది. మనకి ఓన్లీ ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఓన్లీ స్టేట్మెంట్ ఆర్డర్లోనే రాయాలి, క్వశ్చన్ ఆర్డర్లో రాయకూడదు. వై షీ హ్యాడ్ బీన్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. విచ్ ఈస్ ద రాంగ్ వన్ హియర్? సి ఈస్ ద రాంగ్ వన్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 76 వచ్చేసి మనకి సినానిమ్ అడిగాడు. 77 ఏమో రైట్ ఇడియమ్ ఆర్ ఫ్రేజ్ మీనింగ్, 78 ఆర్టికల్ బిట్, అండ్ 79 ఏమో విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ రాంగ్ అంటే ఎర్రర్, ఫైండ్ ద ఎర్రర్ అనొచ్చు. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 80, రైట్ ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ మనకి ఏ వర్డ్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇట్ హ్యాస్ గివెన్ 4 words, రైట్. ఎంటర్ప్రైనర్ ఆర్ ఎంటర్ప్రైన్యూర్, ఎంటర్ప్రైన్యూర్, ఎంటర్ప్రైన్యూర్ అండ్ ఎంటర్ప్రైన్యూర్. సో మనకి స్పెల్లింగ్ చూసినట్టయితే ENTER ఇది రాంగ్, రైట్. ENTREPR ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. ఎంటర్ప్రైన్యూర్, ఎంటర్ప్రైన్యూర్ అంటే నథింగ్ బట్ వ్యవస్థాపకుడు ఆర్ బిజినెస్ మ్యాన్ హూ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ బిజినెస్ అనొచ్చు. ఇది పర్న్యూర్, ఇది రాంగ్ అవుతుంది, ఇక్కడ రాంగ్ ఇచ్చాడు, రైట్. ఫోర్త్ వన్ చూసినట్టయితే ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది, రైట్. సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ వన్, ఎంటర్ప్రైన్యూర్, రైట్. 81, he never throws out the rubbish in his room. Here the word never indicates, okay. He never throws out the rubbish in his room అంటే అతడు ఎలాంటి చెత్తను అతని రూమ్లో పడవేయడు, రైట్. he never అంటే ఎప్పటికీ, నెవర్ అంటే ఏంటి ఇక్కడ? ఎప్పటికీ అతను ఆ చెత్తని ఆ రూమ్లో వేయడు, అతని రూమ్లో వేయడు అంటున్నాడు. హియర్ ద వర్డ్ నెవర్ ఇండికేట్స్, ఆ నెవర్ అనేది దేన్ని సూచిస్తుంది? అడ్వర్బ్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఆర్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఓకే, ఇలా టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ గురించి అడగడం జరిగింది. చూడండి సెంటెన్స్ మంచిగా అర్థం చేసుకోండి. హీ నెవర్ థ్రోస్ అంటే అతడు ఎప్పటికీ, అతడు ఎప్పటికీ, ఎప్పటికీ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే టైం. ఇప్పుడు, ఇవాళ, రేపు, ఎల్లుండి, ఎప్పుడు, ఎప్పటికీ కాదు అన్నట్టు. ఎప్పటికీ కాదు అన్నప్పుడు ఏమవుతుంది? అది అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది, రైట్. సో కమింగ్ టు 82, ద లయన్ ఈజ్ ఎ ఫెరోషియస్ యానిమల్. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ ఫెరోషియస్. సో ఫెరోషియస్ అనే దానికి ఏంటి? అపోజిట్ అడుగుతున్నాడు, అంటే వ్యతిరేక పదం, దాని యొక్క వ్యతిరేక అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. వైల్డ్, మోడరేట్, డిస్గస్టింగ్, ఎనామస్. సో ఫెరాషియస్ అంటే ఏంటి? వైలెంట్, రైట్. వైల్డ్ ఇది దీనికి సినానిమ్ అవుతుంది ఫెరాషియస్కి, రైట్. డిస్గస్టింగ్ అంటే ఇది రాంగ్, రైట్. మోడరేట్, మోడరేట్ అంటే ఇది కరెక్ట్. ఫెరాషియస్ అంటే వైల్డ్ అంటే చాలా అతిగా అన్నట్టు, రైట్. మోడరేట్ అంటే మితంగా, రైట్, మీడియం, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే దాని యొక్క అపోజిట్ అడుగుతున్నాడు కాబట్టి మోడరేట్ అనేది అపోజిట్ అవుతుంది. 83, యు విల్ నాట్ సక్సీడ్ డాష్ యు వర్క్ హార్డ్. ఇక్కడ మనకి ఇది కంజంక్షన్ ఇవ్వడం జరిగింది. కంజంక్షన్లో ఏది వస్తుందో చూద్దాం, రైట్. యు విల్ నాట్ సక్సీడ్ ఇఫ్ యు వర్క్ హార్డ్ అంటే నువ్వు సక్సెస్ కావు ఎప్పుడు, ఒకవేళ నువ్వు కష్టపడితే, అది రాంగ్ అవుతుంది. అండ్ యు విల్ నాట్ సక్సీడ్ అండ్ యు వర్క్ హార్డ్, ఇది కూడా రాంగ్ అవుతుంది. యు విల్ నాట్ సక్సీడ్ బట్ యు వర్క్ హార్డ్, ఇది కూడా రాంగ్. యు విల్ నాట్ సక్సీడ్ అన్లెస్, ఎస్, తప్ప, రైట్. నువ్వు శ్రమిస్తే తప్ప లేదా కష్టపడితే తప్ప, రైట్. సక్సీడ్ అంటే సాధించలేవు, సక్సెస్ని సాధించలేవు. 84, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్. ఇందులో ఏమడిగాడు? మనకి ప్యాసివ్ సెంటెన్స్ అడగడం జరిగింది. లార్జ్ నెంబర్స్ ఆఫ్ పీపుల్ ఈస్ కిల్డ్ ఆన్ ద రోడ్స్,
రైట్. కరెక్ట్ ప్యాసివ్ అడిగాడు. సో లార్జ్ నెంబర్స్ ఆఫ్ పీపుల్ ఈజ్ అనేది రాంగ్ అవుతుంది ఇక్కడ. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ రావాలి. రైట్. ఆర్ కిల్డ్ అంటే V3 వచ్చింది. ఓకే, బట్ ఇక్కడ వర్బ్ ఫామ్ అనేది రాంగ్ ఉంది. రైట్. సెకండ్ వన్, ద వాల్ మెజర్డ్ బై ద డెకరేటర్, ఇది కూడా రాంగ్. వాల్ తర్వాత మనకి ఏం రావాలి, ఆక్సిలరీ రావాలి. అయితే వాజ్ కానీ ఆర్ ఈజ్ కానీ ఏదన్నా ఒకటి రావాలి, బట్ ఏది రాలేదు కాబట్టి ఇక్కడ ఆక్సిలరీ, ఇది కూడా రాంగ్. థర్డ్ వన్, ఎ లాట్ ఆఫ్ మనీ ఈజ్ గివెన్ టు హెల్ప్ ద హంగ్రీ, ఎస్ ఇది కరెక్ట్. ఎ లాట్ ఆఫ్ మనీ అంటే సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్. రైట్. ఆక్సిలరీ గివెన్ V3, రైట్, టు హెల్ప్ ద హంగ్రీ, ఇది ఆబ్జెక్ట్, ఇది కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ వన్, స్టాంప్స్ విల్ బాట్ విల్ అనేది రాంగ్, ఇక్కడ విల్ బీ రావాలి. విల్ బీ బాట్ ఎట్ ఎనీ పోస్ట్ ఆఫీస్, ఇది కరెక్ట్ అవుతుంది, బట్ ఇది కూడా రాంగ్. విచ్ ఈస్ ద కరెక్ట్ ప్యాసివ్ హియర్? థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ప్యాసివ్. రైట్. కమింగ్ టు 80 ఏమి ఇచ్చాడు మనకి, ఫైండ్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. 81 వచ్చేసి టైప్స్ ఆఫ్ అడ్వర్బ్, 82 అపోజిట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్, 83 మనకి కంజంక్షన్ బిట్ అడగడం జరిగింది, 84 ఏమో ప్యాసివ్ సెంటెన్స్ అడగడం జరిగింది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ 22nd ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్, సారీ క్వశ్చన్ పేపర్, నాట్ మోడల్, ఇట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. రైట్. మనకి టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి రైట్ ఫోకస్ అనేది ప్రిపరేషన్ పైన పెట్టండి. తప్పకుండా ఇంగ్లీష్ అనే కాదు, మీ ఏదైతే సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ ఉంటుందో, మెయిన్ సబ్జెక్ట్ అండ్ సైకాలజీ అండ్ తెలుగు కూడా కొద్దిగా గ్రామర్ నుంచే చూసుకుంటే మనకి 120 మార్క్స్ అనేది ఈజీగా స్కోరింగ్ చేయగలుగుతాము. రైట్. రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, చదివామని వదిలేయకూడదు. రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రివిజన్, అది గుర్తుపెట్టుకోండి. రివిజన్ లేకుండా రైట్ మనకు తెలిసిన ఆన్సర్ ఉన్నా కూడా మనం కన్ఫ్యూజన్లో మళ్ళీ రాంగ్ పెట్టేస్తాం. సో రివిజన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. రైట్. థ్యాంక్ యూ ఆల్.